Hi guys, this is Sindhura Kurmala and welcome back to my channel. I know నేను వీడియోస్ చూసి చాలా డేస్ అయిపోయింది, బట్ ఇండియా వెళ్ళడం వల్ల ఇండియాలో టైం స్పెండ్ చేస్తుండడం వల్ల కొంచెం వ్లాగింగ్ ఈ వీడియోస్ ఇవన్నీ నేను కొంచెం పక్కన పెట్టేశాను. బట్ ఐఎమ్ బ్యాక్ టు ద యూకే, సో బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. సో మెల్లిమెల్లిగా వీడియోస్ తీద్దామని చెప్పేసి ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి ఐ నో నేను ఒక కాంట్రవర్షియల్ టాపిక్లోకి ఇప్పుడు వెళ్తున్నాను అని చెప్పేసి, బట్ నేను కొంచెం న్యూ పేరెంట్స్కి కొంచెం అవేర్నెస్ అలా క్రియేట్ చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఐ నో ఇప్పుడు చాలామంది వీడియో చూసిన తర్వాత నువ్వేమైనా 2-3 కిడ్స్ని కన్నావా, ఆర్ యూ మామ్ ఆఫ్ 2 or 3 kids అన్నట్టు మాట్లాడతారు. బట్ దట్స్ ఓకే, మై ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్. నేను న్యూ మామీస్కి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను. సో ఎవరేమనుకున్నా ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ. నేను మాట్లాడదలుచుకున్నాను ఏంటి అని అంటే, ఇప్పుడు పేరెంటింగ్లో కొన్ని మిత్స్ ఉన్నాయి. సో ఆ మిత్స్ని నేను కొన్ని బ్రేక్ చేద్దాము, న్యూ మామీస్కి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మిత్ వచ్చేసి నేను మర్చిపోవద్దు అని చెప్పేసి పేపర్ పైన మిత్స్ రాసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి బేబీ మసాజ్. బేబీ మసాజ్ గట్టిగా లాగి చేస్తే కాలు చేతులు సాగుతాయి, ముక్కును కొంచెం గట్టిగా ఇట్లా లాగితే ముక్కు షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇది అనేది మిత్. ఇప్పుడు దేవుడు మనకంటూ ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ క్రియేట్ చేశాడు, దాన్ని మనం చేంజ్ చేసుకోలేము. అలా చేంజ్ చేసుకునేది ఉంటే డాక్టర్స్ ఎందుకు, మళ్ళీ ఫేషియల్ సర్జరీస్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు చెప్పండి. బేబీ మసాజ్ చెయ్యాలి, బట్ మరీ కాళ్ళు చేతులు లాగుతూ కాదు. బేబీ మసాజ్ ఎందుకు అని అంటే బేబీకి హాయిగా ఉంటుంది. అలా మసాజ్ చేసినప్పుడు మనకి మనం ఎప్పుడైనా మసాజ్ చేయించుకుంటే మనకి రిలాక్స్డ్ ఫీలింగ్ వచ్చి మనకి ఎలాగైతే బాడీ చాలా రిలాక్స్ అయిపోయి హ్యాపీగా స్లీప్ వస్తుందో, బేబీస్ కూడా అలాగే మంచిగా బాడీ రిలాక్స్ అయిపోయి వాళ్ళకి మంచి స్లీప్ రావడానికి అది హెల్ప్ అవుతుంది మసాజ్. అంతేగాని పొడుగవుతారు, లేకపోతే చేతుల్లో సాగుతాయి, ముక్కు సాగుతుంది, ఆల్ దీస్ ఆర్ మిత్స్. సెకండ్ వన్ వచ్చేసి బేబీ సాఫ్ట్ స్పాట్ ఉంటుంది కదా తలపైన, దానిపైన ఆయిల్ వేసి ఇట్లా ప్రెస్ చేయాలి, అప్పుడే అది గట్టిగా అవుతుంది. దట్ ఈస్ ఎ మిత్. బేబీ మాడ అనేది చాలా చాలా సాఫ్ట్ స్పాట్, దాన్ని మనం అంతగా ప్రెస్ చేయడం దట్స్ నాట్ కరెక్ట్. మనం మామూలుగా ఆయిల్ ఎలా రాస్తామో అలా రాయాలంతే తప్ప దాన్ని గట్టిగా గట్టిగా ప్రెస్ చేయకూడదు. థర్డ్ వన్ వచ్చేసి డైపర్స్. ఇప్పుడు నాలాంటి పేరెంట్స్ యూకేలో ఉన్నారు. సో వింటర్లో మీకు తెలుసు బయట వీ కాంట్ యూస్ క్లాత్ డైపర్స్ అండ్ వీ కాంట్ వాష్ దెమ్. అవి వాష్ చేసి బయట ఎండకి, వింటర్లో ఎండ ఉండదు కాబట్టి మేము ఆరేయలేము. అపరెంట్లీ యూజింగ్ ద హీటర్స్ కూడా అంత కరెక్ట్ కాదు. సో వీ హ్యావ్ టు యూజ్ డైపర్స్. డైపర్స్ యూజ్ చేయడం వల్ల డైపర్ ర్యాషెస్ వస్తాయి, బేబీకి లెగ్స్ మధ్యలో ప్లేస్ పెరుగుతుంది. డైపర్స్ అనేది ఇప్పుడు మనం యూజ్ చేసే ఇన్నర్స్ లాగానే. సో ఇన్నర్స్ వేసుకున్నప్పుడు రాని ఇబ్బంది డైపర్స్ వేసుకున్నప్పుడు ఎందుకు వస్తుంది? ఇలా క్లాత్ డైపర్స్ యూజ్ చేయడం కరెక్టే, బట్ క్లాత్ డైపర్స్ అయినా నార్మల్ డైపర్స్ అయినా ఏవైనా వెట్ అయినా ఇమీడియట్గా అవి మార్చకపోవడం వల్లనే ర్యాషెస్ వస్తాయి. సో వీ హ్యావ్ టు చేంజ్ ద నాపీస్ ఓవర్ ద టైమ్, లైక్ 2-3 hours ఇమీడియట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఇఫ్ నెససరీ మనం డైపర్ ర్యాష్ క్రీమ్ అని దొరుకుతుంది, దాన్ని అప్లై చేసి ఈచ్ టైం డైపర్ వేస్తే డైపర్ ర్యాషెస్ అనేవి రావు. ఫోర్త్ వన్ వచ్చేసి అప్లయింగ్ వ్యాజ్లైన్ ఆర్ ఆయిల్ బొడ్డు దగ్గర, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అక్కడ పుండులాగా అవుతుంది కదా, అక్కడ మనం వ్యాజ్లైన్ రాస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అదంతా అదే వెళ్ళిపోవాలి. వ్యాజ్లైన్ రాసి రబ్ చేసి దాన్ని ముట్టుకొని యాక్చువల్గా అలా ముట్టుకోవడం ఇస్ నాట్ కరెక్ట్. అదంతా అదే హీల్, దాన్ని మనం టచ్ చేయకూడదు, అదంతా అదే హీల్ అయిపోవాలి. టచ్ చేయడం వల్ల అది పెద్దగా అవుతుంది తప్ప తగ్గిపో. ఓకే, నెక్స్ట్ థింగ్, ఫిఫ్త్ వన్ ఇస్ యూజింగ్ ద బేబీ పౌడర్. చెమటకాయలు అయ్యాయి అని చెప్పేసి చాలా బేబీ పౌడర్ వేస్తూ ఉంటారు, డైపర్ ర్యాషెస్ అయ్యాయని చెప్పేసి చాలా పౌడర్ వేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడున్న పౌడర్లో మ్యాక్సిమం కెమికల్సే వస్తున్నాయి. ఆ కెమికల్స్ వాడడం వల్ల ఓవరీస్కి క్యాన్సర్ ఆర్ లంగ్స్కి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ హై రేట్ ఉంది. సో కాబట్టి ఈ టాల్కమ్ పౌడర్ అనేది బేబీస్కి యూజ్ చేయకపోవడమే అడ్వైజబుల్. అండ్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అని అంటే, దిస్ ఇస్ నాట్ నేను రాసుకున్న లిస్ట్లో ఇమిట్ లేదు, బట్ ఐ వాంట్ టు టెల్ యూ,
కాటుక ఐటెక్స్ కాజల్ మనం కళ్ళకి అది ఇదంతా యూజ్ చేస్తున్నాం కదా, దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. కళ్ళు పెద్దగా అవ్వాలి అని చెప్పేసి మనం కాజల్ అవన్నీ పెట్టాల్సిన అవసరం అయితే నిజంగా లేదు. అవి ఆ టైంలో మాత్రమే. ఇప్పుడు ఈవెన్ నేను కాజల్ పెట్టినా కళ్ళు ఆ టైంలో కొంచెం పెద్దగా అనిపిస్తాయి, తీసేస్తే మళ్ళీ చిన్నగా అనిపిస్తాయి. అలా మీకు కళ్ళు పెద్దగా అయినట్టు అనిపిస్తాయి తప్ప నిజంగా కాటుక పెట్టడం వల్ల కళ్ళు అయితే పెద్దగా కావు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హనీ. పుట్టిన వెంటనే బేబీకి కొంచెం ఒక చుక్క హనీ అట్లా నాలుక మీద వేస్తే తేనె పలుకులు పలుకుతారు అని అంటారు కదా. యాక్చువల్లీ టాక్ టు యువర్ డాక్టర్స్. మీ డాక్టర్స్ని అడగండి కావాలి అంటే. తేనె అనేది 1 year వరకు బేబీస్కి ఇవ్వకూడదు. దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా ఏదో ఉంటుంది విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ. ఇది నేను చెప్పానని కాదు, మీరు నిజంగా బేబీకి అలా హనీ యూజ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ 1 year లోపు పిల్లలకి హనీ యూజ్ చేసే ముందు డాక్టర్స్ని అడగండి. డాక్టర్స్ వెయ్యండి అని చెప్పినప్పుడు వేయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మామ్కి ఫీవర్ ఆర్ కోల్డ్ వచ్చినప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే పిల్లలకు కూడా ఫీవర్ ఆర్ కోల్డ్ వస్తుంది అనేది. దట్ ఈస్ ఆల్సో ఎ మిత్. అలా ఏమి ఉండదు. మనకి ఫీవర్ ఆర్ కోల్డ్ ఏది వచ్చినా మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల బేబీకి అయితే అది రాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీకి కోల్డ్ అలా ఉన్నప్పుడు మనం రోజు బాత్ చేయించకూడదు. నిజమే, రోజు బాత్ చేయించకూడదు, బట్ దట్ ఈస్ విత్ అ కోల్డ్ వాటర్. కొంచెం హాట్ వాటర్తోని, హాట్ అంటే మరీ కాలిపోయే హాట్ కాదు, బేబీ ఎంతైతే హాట్ వాటర్ని రెసిస్ట్ చేయగలుగుతుందో అంత హాట్ వాటర్తోని బేబీకి మనం స్నానం చేస్తే బేబీకి రిలాక్స్డ్గా ఉండి బాగా నిద్రపోతారు. అలా బాగా నిద్రపోయినప్పుడు వాళ్ళ బాడీ రిలాక్స్ అయ్యి కొంచెం ఆ కోల్డ్ ఫీవర్ అవి ఉన్నా కూడా కొంచెం వెళ్ళిపోతాయి అనమాట. ఫీవర్ కోల్డ్ ఇలాంటివి ఏమున్నా రెస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. సో స్నానం చేయించినప్పుడు బేబీస్కి స్లీప్ ఉంటుంది. స్లీప్ ఉన్నప్పుడు వాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది. రెస్ట్ దొరికినప్పుడు ఆబ్వియస్లీ కోల్డ్ కాఫ్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో ఓకే, మీకు కోల్డ్ బయట చాలా చల్లగా ఉంది అన్నప్పుడు ఓకే 1 day మీరు చేయించట్లేదా, ఫైన్, అది మీ ఇష్టం. కానీ మరీ వీక్ 10 days అలా బయట చల్లగా ఉందని స్నానం చేయించకుండా ఉంటే మాత్రం దట్ ఈస్ నాట్ గుడ్. బేబీకి కూడా చాలా చిరాకుగా ఉంటుంది అండ్ దానివల్ల కోల్డ్ కాఫ్ ఫీవర్ అనేది ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఒక మిత్ వచ్చేసి కొలెస్ట్రాల్ అంటే ఫస్ట్ మిల్క్ ఉంటుంది కదా, మనకు వచ్చే ఫస్ట్ మిల్క్, అది ఇంప్యూరిఫైడ్ మిల్క్, దాన్ని బేబీకి ఇవ్వడం మంచిది కాదు అంటారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ఆ కొలెస్ట్రాల్ మిల్క్ ఇవ్వడం వల్లనే చాలా మంది బేబీస్కి మంచిది. అండ్ ఆల్సో వెన్ మై బేబీ ఈజ్ ఇన్ న్యూనిటల్ యూనిట్, నా బేబీ కొన్ని రోజులు ఐసీయూలో ఉండే అనమాట పుట్టినప్పుడు. సో అలా ఉన్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ మిల్క్ ఇవ్వడం వల్ల కొంచెం he responded well to the medicines and all that. ఆ రెసిస్టెంట్ పవర్ అనేది ఈ కొలెస్ట్రాల్ వల్ల వచ్చింది. సో దిస్ కొలెస్ట్రాల్ మిల్క్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ. సో ఇవాళ నేను కవర్ చేయాలనుకుంటున్న మిత్స్ ఇవి. ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టు బీ కాంట్రవర్షియల్. ఇప్పుడు ఇది విన్న తర్వాత కొంతమంది పేరెంట్స్కి నేను కరెక్ట్ అనిపించవచ్చు, కొంతమంది పేరెంట్స్కి తప్పు అనిపించవచ్చు. బట్ దిస్ ఈజ్ ఆల్ విత్ ద రీసెర్చ్. నేను ఒక గూగుల్ చేసో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూసో నో, ఐ spoke to the doctor, I did my research, I studied in some books and I spoke to the people who were the moms, and ఈ వీటి వల్ల నేను నేర్చుకున్నదే తప్ప జస్ట్ ఫోన్ గూగుల్ని నమ్మైతే ఎస్ నేను గూగుల్ చేశాను, చేయలేదు అని చెప్పట్లేదు, బట్ ఓన్లీ గూగుల్ బేస్ చేసుకొని మాత్రం నేను ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వట్లేదు. I did my own research, I spoke to the doctors, I spoke to my friends who are moms, ఎవరైతే న్యూ మామ్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడాను, డాక్టర్స్తో మాట్లాడాను. దాని తర్వాతనే నేను ఇదంతా నేను చేసిన తర్వాతనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ మే నాట్ బీ నేను ఒక 2 or 3 kidsకి మామ్ని కాదు, బట్ ఐఎమ్ ద న్యూ మామీ. నేను నేర్చుకున్నాను, అలాగే మీరు నేర్చుకోవాలి అని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వమని కూడా నేను చెప్పను. మీకు నచ్చితే రీసెర్చ్ చేసి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డాక్టర్ చెప్పిన తర్వాత ఫాలో అవ్వండి. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అయితే మీరేం చేయాలో గుర్తుంది కదా, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.